ఆటిజం అన్నది ఎక్కువగా చిన్న పిల్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. బేసిక్‌గా వచ్చేదే చిన్న పిల్లల్లో అని అంటూ ఉంటారు. అయితే ఇవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇది ఆటిజమా? లేకపోతే జనరల్‌గానే వీళ్ళు ఇలా ఉన్నారా అన్నది? ఆర్టిజం లక్షణాలు అనేటివి టిపికలీ గ్రోయింగ్ చైల్డ్లో అందరికీ ఉంటాయి. ఆర్టిజం లక్షణాలు మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్పెసిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ రిపీటెడ్ బిహేవియర్స్, సోషలైజేషన్ ఇష్యూస్, అంటే ఎవరితో కలవరు వాళ్ళు, స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ 3 ఏరియాస్లో కూడా ఎలా ఉంటారు అంటే ఇప్పుడు మనకు రిపీటెడ్ బిహేవియర్ అంటే ఏదైనా అవ్వచ్చు, అది ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్. బట్ దాంట్లో కూడా ఏంటంటే హైలైట్ అంటే ఇవి చాలా వరకు కామన్గా ఉన్నవి ఏంటి అంటే వాళ్ళు వీల్స్తో ఎక్కువ ఆడడం, స్పిన్ చేయడం, లేకపోతే యుటెన్సిల్స్ కింద స్పిన్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యి హ్యాండ్ క్లాప్ చేయడం, జంప్ చేయడం, ఎప్పుడు త్రూఅవుట్ ద డే వాళ్ళు మూమెంట్లోనే ఉంటారు. ఇటు అటు తిరగడము, కూర్చున్నా కూడా కొద్దిసేపే, అది కూడా ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి, నేను ఇంత టైంలో ఇది చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలి అని ఉండదు. ఇది కొద్దిసేపు అది కొద్దిసేపు అని ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇటు అటు తిరగడం, జంప్ చేయడం, సోఫాలు ఎక్కడం, దిగడం, బెడ్స్ పైన జంప్ చేయడం, రివర్స్ హ్యాంగ్. మనం సోఫాలో జనరల్గా ఇలా కూర్చుంటాం కదా, వాళ్ళకి కింద కాలు పెట్టి తల కింద పెట్టి కాలు పైన పెడతారు, రివర్స్ హ్యాంగింగ్ అలా ఉంటారు. స్వింగ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఇవన్నీ రిపీటెడ్గా చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు పాయింటింగ్ చేయరు. వాళ్ళకి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఏదన్నా పైన అందంది ఉంటే మమ్మీ అది కావాలి ఇది కావాలి, అది కాదు మమ్మీ ఇది పక్కనది, ఎవరైనా కేర్ టేకర్ ఉన్నా డాడీ ఉన్నా వాళ్ళు పాయింట్ చేస్తారు. వైరస్ చిల్డ్రన్ విత్ ఆటిజం అసలు పాయింటింగ్ చేయరు. హ్యాండ్ రీడింగ్ అంటే మన చేయి తీసుకెళ్ళి ఆ వస్తువుల మీద పెట్టడము, పైన ఉన్నా కూడా మన చేయినే లేపుతారు, వాళ్ళ చేయి లేపరు. సో ఇది ఈ లక్షణాలన్నీ రిపీటెడ్ కిందకు వస్తాయి. సోషలైజేషన్ అంటే వాళ్ళ పిల్లలతో అస్సలు కలవరు. కలిసినారు అని అంటే వాళ్ళని పుష్ చేయడము, కొట్టడము, లేకపోతే వెనకాల వెళ్ళి గట్టిగా హగ్ చేసేసుకోవడము. కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, మా వాడు పిల్లలతో కలుస్తాడు అని అంటారు. కలుస్తున్నారు అంటే వేరే పిల్లలు ఏదైతే ఆడుతున్నారో ఆ ఆటలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారు అంటే చెయ్యరు. వాళ్ళతో ఉన్నా కూడా ఈయన ఐసోలేటెడ్, సపరేట్గా కూర్చొని ఈయన ఆట ఈటే మనకు అనిపిస్తుంది. ఆ పిల్లలతో ఉన్నారు కదా ఈయన కలుస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. వేరాస్ ఆ పిల్లలతో ఉన్నా కూడా ఈయన సపరేట్ ఉంటారు. సో సోషలైజేషన్ ఉండదు. మామూలుగా చిన్న బేబీస్ ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు కల్పిస్తే వెళ్ళిపోవడం, ఆడుకోవడం ఇవి చేస్తారు కదా, వీళ్ళు అసలు అలా కలవరు. అండ్ స్పీచ్ డిలే అప్పుడు 15 months వరకు బాగానే ఉంటారు మోస్ట్లీ. చాలా వరకు మనం చూసిన పిల్లలు, చిల్డ్రన్ విత్ ఆటిజం డయాగ్నోస్ అయిన పిల్లలు కూడా 15 months వరకు క్వైట్ నార్మల్, అంటే మన ఏ డెవలప్మెంట్ కూడా డిలే అనేది కనిపించదు. అప్పుడు తెలుసుకోవడం కూడా కష్టం. గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ కూడా అంటే మెడల్ నిలబెట్టడంలో కూడా డిలే ఏమి ఉండదు అన్నట్టు. 15 months వరకు అబ్సల్యూట్లీ ఫైన్. అందుకనే పేరెంట్స్ ఏమనుకుంటారు, మాటలు వచ్చాయి కదా, తాత అన్నాడు, అమ్మ అన్నాడు, అమ్మమ్మ అన్నాడు, ఇంకా కొంతమంది పేరెంట్స్ చెప్తారు నా పేరు కూడా పిలిచారు అని చెప్తుంటారు. సో 15 months వరకు దే వర్ అబ్సల్యూట్లీ ఫైన్. 15 months తర్వాత ఏంటంటే మనం చెప్పిందంతా స్టార్ట్ అయిపోతుంది. రిపీటెడ్ బిహేవియర్ కానీ, పిల్లలతో కలవలేకపోవడం, ఇంకా స్పీచ్ డిలే 15 months వరకు వచ్చింది. సో పేరెంట్స్ ఏమనుకుంటారు, నేను చెప్పినట్లు మాట్లాడినారు కదా అనుకుంటారు. బట్ 18 monthsకి రావాల్సిన స్పీచ్ ఏదైతే ఉంటుందో 15 to 18 months అది ల్యాక్ అయిపోతుంది. సో 18 months తర్వాత 2 words అనేది ఇనిషియేట్ అవుతుంది. వేరాజ్ వీళ్ళు ఈ మధ్యలోనే ఉంటారు, లేకపోతే ఇంతకంటే తక్కువ కూడా వెళ్ళిపోతారు. ఇంకా కంప్లీట్గా స్టాప్ కూడా చేస్తారు, ఇంకా అసలు ఏం మాట్లాడరు, అలా కూడా అయిపోతారు. సో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనం ఫస్ట్ అనేది ఏంటంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్వాలిటీ లైఫ్ అనేది మనం చాలా ఇచ్చినట్లు అవుతాం, మన ఇండిపెండెంట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు. సో ఇవి మెయిన్ లక్షణాలు. ఇంకా ఐ కాంటాక్ట్ ఇవ్వరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే బిజీ ఉంటారు, మనం పిలిచినా పలకరు, వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు ఉండడం, ఓన్లీ పడుకున్నప్పుడే వాళ్ళకి రెస్ట్. అండ్ కొంతమంది అంటారు ఇలా ఉన్న పిల్లల పేరెంట్స్, మా ఇంట్లో ఎవరికి లేదు ఇలా, మా బాబుకి ఎలా వస్తుంది అనుకుంటాము, అందుకే మాకు తెలియలేదు, ఇది జెనెటిక్ పరంగా వస్తుందా, లేకంటే ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా ఉంటే వస్తుందా, లేకపోతే నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఏమైనా ఇలా వస్తుందా అనేసి చాలా డౌట్స్ చెప్తూ ఉంటారు. సో మెయిన్ ఇది రావడానికి ఎంతవరకు కారణాలు ఉంటాయి? యాక్చువల్లీ ఇది రావడానికి కారణాలు స్పెసిఫిక్గా దీనివల్ల వస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు రీసెర్చ్. మైట్ బి అయ్యి ఉండొచ్చు, దాన్ని కూడా కంప్లీట్గా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ మనకు వస్తుంది పిల్లలు చాలామంది అని. జెనెటిక్ అంటే ఓకే ఒక జీన్స్ వల్ల వస్తుంది, ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ అంటే కాదు, ఫీమేల్స్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకి శాతం తక్కువ ఉంది. వెరాస్ మేల్ బాయ్ చైల్డ్ ఉన్నారు, గర్ల్ చైల్డ్ ఉన్నారు. బట్ రేషియో చూసినట్లయితే బాయ్ చైల్డ్ ఎక్కువ ఉన్నారు, గర్ల్ చైల్డ్ తక్కువ ఉన్నారు. బట్ జీన్స్
తీసుకోలేం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనం ఎక్కడ కన్సాంగినస్ మ్యారేజ్ కూడా చూడలేదు. అంటే మేనరికం చేస్తున్నారు అని అంటే జీన్స్ అన్ని కలుస్తున్నాయి అని అనుకుంటాం. పోనీ ఓన్లీ సిండ్రోమ్ ఉన్న పిల్లలకే వస్తున్నాయి అంటే అందరికీ సిండ్రోమ్ ఉండట్లేదు జెనెటిక్. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటే ఇవాళ రేపు చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీసే చూస్తున్నాం. సో మనకు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పట్లేదు. వ్యాక్సిన్ అంటే ప్రతి పిల్లాడు పాప ఇద్దరు పేరెంట్స్, అన్ని పేరెంట్స్ వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. అదే ఇద్దరు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి అందరికీ రావట్లేదు. స్క్రీన్ టైం అంటున్నారు, అది కూడా అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. బట్ ఇవాళ రేపు ఆఫ్టర్ పాండమిక్, ఇన్ ద పాండమిక్ సిచ్యువేషన్ దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్. అవును, పిల్లలకి మనము వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయాలి అని అంటే అదే టీవీ ఆర్ స్క్రీన్ టైం, ఇంకేం లేదు. వాళ్ళ తట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, అందరి పిల్లలకి క్యాలిక్యులేట్ కూడా చేయలేము. సో మనకి దీనివల్ల వస్తుంది అని చెప్పలేకపోతున్నాం ఇప్పటివరకు. కానీ ఆఫ్టర్ కోవిడ్ అనేది రేషియో అనేది చాలా పెరిగింది, అది మాత్రం చెప్పగలుగుతాం. బిఫోర్ కోవిడ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి చిల్డ్రన్ విత్ ఆటిజం కానీ, ఆటిజం లక్షణం ఉన్న పిల్లలు, ADHD ఉన్న పిల్లలు, ఇవి చాలా రేర్గా చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్న దాంట్లో 10 మంది పిల్లల్ని తీసుకుంటే కనీసం 2కో 3కో ఈ లక్షణాలు అనేవి చూస్తున్నాం. అయితే స్క్రీన్ దానికి కూడా ఎఫెక్ట్ ఉంది, అయ్యి ఉండొచ్చు. బికాస్ ఎందుకు అది అయ్యి ఉండొచ్చు అని అంటున్నామంటే స్క్రీన్ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటే ఇఫ్ ఐ కాల్ యూ ఇగ్నోర్ మీ బికాస్ యూఆర్ ఇన్ టు దట్. నాకు అది ఇంట్రెస్ట్ ఉంది, మీతో మాట్లాడడం కన్నా నాకు వీడియో ఇంట్రెస్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ కట్ చేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పి మళ్ళీ స్పీచ్ లేదు, పిల్లలు వేరే పిల్లలు అంటే వేరే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్క్రీన్ టైం చూస్తున్నారు, మంచి చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ మైట్ బి వీళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయేమో, ఈ స్క్రీన్ టైం అనేది వాళ్ళకి యాడ్ ఆన్ అయిందేమో అని నేను అనుకుంటాను. సో ఆల్రెడీ సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ స్క్రీన్ టైం అనేది మళ్ళీ ఐసోలేటెడ్ ప్లేకి ఎక్కువ ఎంకరేజ్ చేసింది అని నేను అనుకుంటాను. బట్ 100% మనం దాన్ని తీసుకోలేము. అయితే పిల్లల్లో ఏ లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటనే అసెస్మెంట్ తీసుకోవాలంటారు? సో మనం 15 monthsకి ఎక్కడైనా స్పీచ్ ఆగినప్పుడు వెంటనే అసెస్మెంట్ తీసుకోవాలి. నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే తీసుకోవాలి. ఐ కాంటాక్ట్ లేనప్పుడు, విజన్ సీకింగ్ బిహేవియర్ ఉన్నప్పుడు, హ్యాండ్ బ్లాస్ట్ చేయడం, ఫింగర్స్ చూడడం, సైడ్కి చూడడము, వేరే పిల్లలు వస్తే వీళ్ళు కలవకపోవడం, లేకపోతే ఎక్కువ క్రౌడెడ్ ఏరియా ఉన్నప్పుడు వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడము, పిల్లలతో కలవకుండా వాళ్ళని పుష్ చేసేసేయడము, ఇక్కడ ఏమన్నా అంటుకుంటే వెంటనే తుడిచేసుకోవడం, అంటే ఓవర్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ. హెయిర్ కట్కి, నెయిల్ కట్కి కొంతమంది ఆయిల్ కోమ్ కూడా కోఆపరేట్ చేయరు, క్లోత్స్ యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ చూస్తే మనం చూసిన వెంటనే మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే చాలా తొందరగా వాళ్ళని నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. ఒక్క అసెస్మెంట్ ఏంటంటే మన చైల్డ్కి మనం క్వాలిటీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ పేరెంట్స్ కూడా ఈ మధ్య బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసి మనకు ఈ ఆటిజంకి ఇప్పటివరకు ట్రీట్మెంట్ లేదు, థెరపీసే అనేసి అంటూ ఉన్నారు, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఎందుకంటే మనకు కారణమే తెలియదు. ఇప్పుడు మనకి ఏదైనా రీజన్ దీనివల్ల వస్తుంది అంటే దానికి మనకి అలోపతి మెడికేషన్ ఎట్లా తీసుకుంటాం, ఇది కారణము అంటే దానికి సంబంధించిన మెడికేషన్ అనేది మనం తీసుకోగలుగుతాం. బట్ కారణమే తెలియనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. సో దీనివల్ల వస్తుందేమో, సో ఈ మెడికేషన్ యూజ్ చేద్దాం, ఇంత తగ్గుతుంది, అచ్చా తగ్గట్లేదు, దీనివల్ల వస్తుందేమో, ఇది మెడికేషన్ మారుస్తూ రావడమే ట్రయల్ అండ్ ఎర్రర్. అండ్ మోస్ట్లీ మనం సెడేటివ్స్ అంటే వీళ్ళు హైపర్ ఉంటున్నారు, వినట్లేదు, సో వాళ్ళు మేక్ దెమ్ సిట్ అన్నట్టుగా సెడేటివ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా మనం మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజెంట్ ఇప్పటి వరకు థెరపీ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద చిల్డ్రన్ విత్ ఆటిజం అండ్ ADHD. అయితే వీళ్ళకి సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. సో మీరు దాన్ని ఎలా ఇస్తారు? సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే చూడండి, ఇది హ్యూజ్ యాక్చువల్లీ ఈ వర్డ్ అనేది. సోషల్ స్కిల్ అంటే ఇప్పుడు వాళ్ళకి టాక్టైల్ పరంగా, ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోవడం నాకు ఇష్టం అంటే ఐ విల్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు నేను ఏదైనా ముట్టుకుంటేనే నాకు తెలుసు అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఏంటి ఉంది. ఇప్పుడు నాకు మన సెన్సెస్ అన్ని టుగెదర్ వర్క్ చేయాలి. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ముట్టుకున్నా వీళ్ళకి నచ్చరు, వీళ్ళు ముద్దు పెట్టినా సౌండ్ రాదు, జస్ట్ లిప్స్ వచ్చి మన చీక్కి అనిస్తారు, కొంతమంది నోస్ ప్లేస్ చేస్తారు, కొంతమంది చీక్స్ ప్లేస్ చేస్తారు, అది కూడా ఫెమిలియర్ పర్సన్స్కి. అందరినీ టచ్ యాక్సెప్ట్ చేయరు. రొటీన్గా ఉండడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడుతుంటారు, అంటే అందరూ అని చెప్పను, చిల్డ్రన్ విత్ ఆటిజంలో కూడా కొంతమంది చాలా వరకు రొటీన్ ఇష్టపడుతుంటారు. అలానే ఉంటే వాళ్ళు ఓకే, దాన్ని డిస్టర్బ్ అయితే వాళ్ళు ఒప్పుకోరు. సోషల్ స్కిల్ అంటే ఇప్పుడు వాళ్ళకి క్రౌడెడ్ ఏరియా వెళ్ళడమే ఇష్టం ఉండదు.
ఏడవడం ఉంటుంది, వెళ్ళిపోదామంటారు, పరిగెడుతూనే ఉంటారు. సో మనం ఏంటంటే మన అశోకాలో దీంట్లో గ్రూప్ థెరపీ అని ఉంటుంది. టాక్టైల్ మీద వర్కౌట్ చేస్తాం, వెస్టిబులర్ మీద వర్కౌట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే. దాని త్రూ మనం కాగ్నిటివ్ బిహేవియర్ త్రూ మనం అనేది వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది పెంచుతాం. దానివల్ల వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చి పిల్లలు కలుస్తారు. పిల్లల్లో కలవడం వల్ల ఏమవుతుందంటే ఇమిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇమిటేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు నేర్చుకుని అది ఇమిటేట్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు ఇమిటేషన్ చేస్తారు.